ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మనము మేలు చేయుటయందు విసుకక యుందాము. మనము అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మన జీవిత స్థితి లేక మన పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నప్పటికీ పట్టు వదలకూడదు. సాతాను మన నుండి దొంగలింపబడిన ప్రదేశాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అనుకున్న ఫలితాన్ని పొందడానికి దేవునిపై ఆధారపడాలి. అవసరమైతే ఒక్కొక్క అంగుళాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అపోస్తలుడైన పౌలు అలయక విసుకక ఉండుటకు ప్రోత్సహించుచున్నాడు. వదిలిపెట్టేవాడిగా మనము ఉండకూడదు. ఇంకా ఏముంది అనే పాత ధోరణి కలిగి ఉండకూడదు. చివరి వరకు ఆయనతో ఉండగలిగే వారి కొరకు దేవుడు కనిపెట్టుచున్నాడు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మన జీవితంలో ప్రస్తుతము మనము ఎదుర్కొంటున్నది లేక ప్రస్తుతము మన జీవితంలో అనుభవించుచున్నది ఏమైనప్పటికీ దానిని భరించడానికి నేను నిన్ను ప్రోత్సహించుచున్నాను, కానీ విడిచిపెట్టుటకు కాదు అని దేవుడు మనకు హామీ ఇచ్చుచున్నాడు. విడిచిపెట్టుట సులభము, కానీ దేనినైనా భరించడానికి విశ్వాసము అవసరమై ఉన్నది. కావున మన ఘోరమైన పరిస్థితులలో మనము విసుకక విశ్వాసముతో ఉండిన ఎడల తగిన కాలమందు పంట కోయుదుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.